ఒక తీరనటువంటి కోరికగానే మిగిలిపోతుంది. ఈ రాష్ట్రంలో మంచి ఎక్కడా జరగదు. ధాన్యం పండించే రైతుకి మద్దతు ధర ఉండదు. పంటలు పండించేటటువంటి రైతుల్ని ఆదుకునేటటువంటి ఆలోచన ఉండదు. చివరికి పొలాల్లో మట్టేసుకోవడానికి కూడా 600 ట్రాక్టర్కి ఇస్తే తప్ప మట్టి దొరకనటువంటి పరిస్థితి. ఇవాళ పొగాకు చాలా మంది పెద్దలు మాట్లాడారు. అందుకే 2 మాటల్లో ముగిస్తా. ఈ కనిగిరి ప్రాంతంలో దాదాపు 8 మిలియన్లు, ఈ కొనుగోలు కేంద్రంలో 8 మిలియన్లు పొగాకు పండుతుంది అనేటటువంటి ఒక అంచనా ఉంది. 250 రూపాయల చొప్పున కొంటారు అని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఆ మద్దతు ధర ప్రకారం కానీ తక్కువ ధరలో 160 రూపాయలు, 250 రూపాయలు కానీ 160 కానీ ఈ రెండింటికి కలిపి ఇప్పటి వరకు కొన్నదెంతో తెలుసా? 1.9 మిలియన్. అంటే కొంటానని చెప్పినటువంటి మద్దతు ధర కొనకపోగా కొన్నది కూడా ఎంత అంటే కేవలం 20% మాత్రం. ఈ దగ, ఈ మోసం, ఈ అన్యాయం, ఈ గారడి మాటలు ఇవన్నీ కూడా కేవలం తన అధికారంలోకి రావడానికే తప్ప ప్రజల కోసం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. బోటు కొట్టకపోయి 6 కుటుంబాల్లో 7 మంది చనిపోయారు. ఒక్క మంత్రి వెళ్ళాడు అక్కడికి? ఒక మంత్రి వెళ్ళాడా? డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళాడా? ముఖ్యమంత్రి వెళ్ళాడా? డిప్యూటీ ముఖ్యమంత్రికి చెయ్యి ఆపరేషన్ అంట. ఎక్కడికి వెళ్ళాడు ముఖ్యమంత్రి గారు? ముంబైకి వెళ్ళాడు. ఒక వ్యక్తికి చేతికి ఆపరేషన్ జరిగితే ముంబై వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి 7 మంది చనిపోతే వెళ్ళడానికి సమయమే లేదంటే ప్రజలంటే, ఓట్లేసినటువంటి ఓటర్లంటే ఎంత చిన్న చూపు, చిన్న ఆలోచన ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నటువంటి పార్టీ తనది కాదు. ఈ రోజు పార్టీ ఎన్టీ రామారావు గారి కుటుంబం, పార్టీ పెట్టినటువంటి కుటుంబం. ఎవరో దానిలో లేరు. ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఒకే ఒక వ్యక్తి, తన బామర్దే. అది కూడా సంబంధం ఉంది కాబట్టి, అంటే స్వార్థ రాజకీయం తప్ప పేదలకు మంచి చేయనటువంటి ఒక మహా మాయగాడు, మోసగాడు ఖచ్చితంగా ఎవరన్నా ఈ భారతదేశ రాజకీయాల్లో ఉన్నారు అంటే చెప్పింది చేయకుండా మోసం చేసే, మోసం తన బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పశ్చిమ ప్రకాశం అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటాడు. ముఖ్యంగా చెప్పుకోవాలా, వెలుగొండ ప్రాజెక్ట్ కనిగిరి ప్రాంతానికి కూడా కొంత నీళ్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్. మొత్తం మండలాలకంట వెలుగొండ ప్రాజెక్ట్ సెప్టెంబర్ లో నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. ఏమనంటే కొబ్బరికాయ కొట్టింది నేనే, ప్రారంభోత్సవం చేసేదే నేనే అంటారు. కోతులు కూడా కొడతాయి కొబ్బరికాయలు, నువ్వు కొట్టేదే ఉంది. 1996లో కొట్టాడంట. మరి 96లో కొట్టావు కదయ్యా. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవని నాపాడా? రాజశేఖర రెడ్డి గారు వచ్చేవని నాపారా? మరి వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు కట్టలా? 1983లో డిపిఆర్ సిద్ధమైంది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టల. అంటే వెలుగొండ ప్రాజెక్టు యొక్క పునాది అంకురార్పణ 1983లో పడ్డది. మరి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి దాని మీద ధ్యాస లేదు. ఆ తర్వాత 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారికి ధ్యాస లేదు. 9 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి కదా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీకెవరు వచ్చి ఎక్కబట్టారు? ఎవరు ఆపారా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? మరి నువ్వెందుకు వెలుగొండ ప్రాజెక్టు ఊసెత్తలా? ఎందుకంటే దగా, మోసం. ఈ ప్రాంతం అంటే చిన్న చూపు, సమతి ప్రేమ. కనిగిరి వైఎస్ఆర్సీపీకి కంచుకోట, మార్కాపురం వైఎస్ఆర్సీపీకి తిరుగులేని గడ్డ, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ అడ్డ. ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి గిద్దలూరు
ఇలాంటి ప్రాంతాలు ప్రకాశం జిల్లా మొత్తం 8కి 8 నియోజకవర్గాలు రేపు 2029లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది ఇక్కడ. అందుకే చిన్న చూపు. సరే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేయాల, మళ్ళీ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు చేశాడేమన్నా? అప్పుడు మోసమే. చేసింది ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత దాదాపు 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం 5 సంవత్సరాల్లో పర్మిషన్లు, టెక్నికల్ శాంక్షన్స్, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రకాల అనుమతుల్ని తీసుకొచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, ఆ ట్యాంక్ ని కంప్లీట్ చేసి, సొరంగాలు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే ఇవాళ సున్నం పూసుకుంటూ ఫీడర్ కెనాల్ కి ఇప్పుడు చేస్తున్న పని ఏంది? ఫీడర్ కెనాల్ కి లైనింగ్ పని చేస్తున్నాడు. ఇంకెంతకు మించి ఏం చేయట్లా. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి మనమంతా. ఈ 2 సంవత్సరాల నుంచి కట్టెడు మట్టి నీళ్లు నింపే ట్యాంకులో చేశాడా? కట్టెడు మట్టి 2 సొరంగాల్లో తీశారా? చేసింది ఏంటంటే ఇరక్కపోయినటువంటి మిషన్ ని, తవ్వినటువంటి కాలువలకి లైనింగ్ వర్క్ ని. అంటే చెప్పేది వేరు, చేసేది వేరు. అందుకే మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించామా? చేయి కలుపుదామా? మనం మంచి చెయ్యాలన్నా, మనకి మంచి జరగాలన్నా రావాలి జగన్, కావాలి జగన్. ఇంతటి మంచి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులకి, కనిగిరి ప్రాంత అన్ని విభాగాలలో హోదాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్.